1 గిగావాట్ సామర్థ్యం ఉండేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ నడపాలంటే 1000 మెగావాట్ల విద్యుత్ అవసరం. మన దగ్గర ప్రస్తుతం విద్యుత్ కెపాసిటీ చూస్తే ఏప్రిల్ 2025 నాటికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ ఇది విండ్ కావచ్చు, సోలార్ కావచ్చు, తర్వాత వాటర్ ద్వారా హైడ్రో కావచ్చు, వీటన్నిటి ద్వారా ఉన్నటువంటిది ఎలక్ట్రిసిటీ కెపాసిటీ 18,552.97 మెగావాట్లు. కేటగిరీ వైజ్ చూస్తే కనుక 50.8% రెన్యూబుల్ అంటే సోలార్, విండ్, అట్లాగే రీసైక్లింగ్ చేసేటటువంటి ప్రాజెక్టులు 9,419 మెగావాట్లు ఉంది. అలాగే 7,655.50 మెగావాట్లు బొగ్గుతో నడిచే థర్మల్ ఉంది. మిగతాది నీళ్ళ బేస్డ్ హైడ్రో 1,672.60 మెగావాట్లు ఉంది. 2030 నాటికి 31,000 మెగావాట్లకి చేరేందుకు అనుగుణమైనటువంటి ఒప్పందాలు ఈ మధ్యకాలంలో జరిగినాయి. కాబట్టి గూగుల్కి కరెంట్ ఇవ్వడానికైతే ఏ ప్రాబ్లం లేదు. అవసరమైతే అదాని అక్కడ కరెంట్ సెంటర్ పెట్టి మరీ చేస్తాడు. ఇప్పుడు కరెంటు దాని వలన తేడా వస్తుంది అన్నటువంటి ప్రచారాన్ని అయితే నమ్మాల్సిన అవసరం లేదు అన్నటువంటి తెలుగుదేశం పార్టీ తేల్చి చెప్తోంది.